పోలవరంపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్ పెట్టారు. పోలవరంపై ప్రభుత్వం ప్రత్యేకంగా శ్వేతపత్రం విడుదల చేయనుంది. సోమవారం పోలవరం కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. మిగిలిన ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. నిర్దేశిత సమయంలోగా ప్రాజెక్టులను పూర్తి చేసేలా ప్రణాళిక రచిస్తున్నారు. సోమవారం సీఎం చంద్రబాబు పోలవరం పర్యటనకు వెళ్లనున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ జరుగుతున్నారు. గుడ్ మార్నింగ్ రవికృష్ణ. బాధ్యతలు చేపట్టినప్పుడు మరుక్షణం నుంచే పూర్తిగా పాలనపై దృష్టి పెట్టినట్టుగానే తెలుస్తోంది. సో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి ప్లాన్స్ వేస్తున్నారు ఇంకా? గుడ్ మార్నింగ్ సతీష్. ఏదైతే పోలవరం సంబంధించి గత ప్రభుత్వంలో పోలవరం పూర్తిగా కూడా నిర్లక్ష్యానికి గురైనట్లుగా కూడా చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలవరానికి సంబంధించి ఆ పనులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అది ఎంత మటుకు జరిగినాయి, ఏమిటి, ఏ స్థితిలో ఉంది అని తెలుసుకోవడానికి నిన్న ఇరిగేషన్ అధికారులతో ఆయన సమావేశం అయితే నిర్వహించారు. సీఎంఓలో జరిగినటువంటి సమావేశంలో అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులు, అదేవిధంగా కూడా పోలవరం ప్రాజెక్టు చూసేటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా పోలవరం అనేది ఇక ఏపీకి జీవనాడి లాంటిదని గత కొంతకాలం నుంచి కూడా, అంటే ఎప్పుడైతే 2014 నుంచి కూడా ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. అలాగే పోలవరం కనుక కంప్లీట్ అయినట్లయితే ఏపీలో పూర్తిగా కూడా ఏవైతే సాగుకు సంబంధించిన నీటి అవసరాలతో పాటు తాగునీటి అవసరాలకు పూర్తిగా తీరేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పోలవరాన్ని కంప్లీట్ చేయాలని ఆయన భావించారు. దీనికి సంబంధించి 2014లో ఆయన అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా పోలవరానికి సంబంధించి ప్రాధాన్యత ఇచ్చారు. ప్రధానంగా కూడా ఏదైతే సోమవారాన్ని పోలవరంగా మార్చి ప్రతి సోమవారం కూడా ఆయన అక్కడ జరుగుతున్న పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రత్యక్షంగా కూడా ఆయన పర్యవేక్షిస్తున్న పరిస్థితి, అంటే వెబ్ కాస్టింగ్ ద్వారా ఆయన పర్యవేక్షించిన పరిస్థితి కూడా ఉండేది. ఎప్పటికప్పుడు కూడా ఆయన ప్రతి వారం సోమవారం నాడు జరిగినటువంటి వారంలో జరిగినటువంటి పోలవరానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ కూడా ఆయన చూస్తూ దానికి సంబంధించి కొన్ని సూచనలు సలహాలు ఇస్తూ కూడా దాన్ని కంప్లీట్ చేయాలని చెప్పి పెద్ద ఎత్తున కూడా ఆయన అప్పట్లో ప్రాధాన్యత ఇచ్చినటువంటి నేపథ్యం. ఆ తర్వాత 2019లో వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పోలవరానికి సంబంధించి పోలవరంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పి ఒక ఆరోపణ తీసుకొచ్చారు. దాంతో పాటుగా కూడా రివర్స్ టెండరింగ్ విధానం అంటూ కూడా గతంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో ఆ కాంట్రాక్టర్లందరినీ కూడా మార్చివేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అక్కడ స్తబ్దత ఏర్పడింది. కాంట్రాక్ట్ చేసేందుకు కూడా, కాంట్రాక్ట్ తీసుకునేందుకు కూడా కాంట్రాక్టర్లు రానటువంటి పరిస్థితి. కొంతవరకు పనులైతే ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి నేపథ్యంలో ప్రెసిడెంట్ పోలవరానికి సంబంధించి మాత్రం హై ప్రయారిటీ చంద్రబాబు ఇస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి నిన్న ఆయన పోలవరానికి సంబంధించి ఇరిగేషన్ అధికారులతో అయితే ఆయన కలిసి మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. వాళ్ళు సీఎంఓకి వచ్చి అక్కడ జరిగినటువంటి పనులు, గతంలో 2014 వరకు జరిగినటువంటి పనులు, అదే ఆ తర్వాత గవర్నమెంట్ లో జరిగిన పనులు అన్నింటినీ కూడా ఆయనకి తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలవరానికి సంబంధించి వేగవంతంగా పనిచేయాలని ఆయన అయితే భావించారు. దానికోసం అని చెప్పి ఆయన ఎప్పటికప్పుడు కూడా పోలవరానికి సంబంధించి జరిగినటువంటి పనులు ఏముంటాయి, గ్రౌండ్ రియాలిటీ ఏముంటది అని తెలుసుకునేందుకు ఆయన పూర్తిగా కూడా ప్రజలకు కూడా శ్వేతపత్రం రూపంలో కూడా పోలవరంకు ఉన్నటువంటి యాక్చువల్ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎంతవరకు పూర్తయింది, ఎంత శాతం పూర్తయింది, ఎప్పటికి అది కంప్లీట్ చేస్తాం అనే దాని మీద ఒక శ్వేతపత్రం అనేది ఇచ్చేందుకు కూడా ఆయన రెడీ అయ్యారు. అంటే అంత పారదర్శకంగా కూడా పాలనని ఆయన చేసేందుకు ప్రిపేర్ అయ్యారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఏదైతే పోలవరం ఉందో పోలవరానికి సంబంధించి హై ప్రయారిటీ ఇస్తున్నారు. గతంలో ఉన్న పొజిషన్ వేరు. కేంద్రంలో గతంలో బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పటికీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కూడా వాళ్ళకి మెజారిటీ స్థానాలు ఉండేటువంటి నేపథ్యంలో ఏపీకి సంబంధించి పోలవరం ఏదైతే ఉందో పోలవరానికి సంబంధించిన నిధులు విడుదల చేసే విషయంలో కూడా అంతగా కూడా వాళ్ళు ప్రాధాన్యత ఇవ్వలేనటువంటి పరిస్థితి. కానీ ప్రెసిడెంట్ పరిస్థితి అయితే దానికి మారిపోయింది. ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. ఎన్డీఏ కూటమిలో టీడీపీ ఉండటము, అది కూడా ప్రధాన భాగస్వామ్య పక్షంగా ఉండటం, 16 సీట్లుతో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు తప్పనిసరిగా కూడా టీడీపీ ఏపీకి ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు పోలవరానికి సంబంధించి ప్రాజెక్టు కావాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా వేగవంతంగా రాబట్టుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా పోలవరం మీద పూర్తి స్థాయిలో కూడా చంద్రబాబు దృష్టి సారించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే సోమవారం నాడు ఆయన పోలవరంకి వెళ్లి అక్కడ ఉన్నటువంటి పనులని ఏ మేరకు పనులు పూర్తయినాయి, అక్కడ గ్రౌండ్ రియాలిటీ ఏంటి అనేది తెలుసుకునేందుకు ఆయన వెళుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. సతీష్. థ్యాంక్ యూ రవికృష్ణ.